ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజితును, ప్రభు యేసు నిన్ను పూజితును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. 9వ అధ్యాయం 4వ వచనము మనం చదువుతూ వచ్చాం. అక్కడ రాయబడినటువంటి చక్కని మాట తనను గురించి, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. ఆ పైన ఇంకో మాట, రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. తను ఎలాగూ గొప్పవాడయ్యాడు, తన కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను అనే భాగంలో రెండో వర్తమానంలోనికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని సంస్థానాలు? మొత్తం 127 సంస్థానములన్నిటిలో తన గొప్పతనమును గురించి, తన కీర్తిని గురించి, తాను ప్రఖ్యాతి నొందిన వాడిగా మనకు కనబడుతున్నాడు. సరే, ఇప్పుడు మన ఆరాధన కొరకే అంశం ఏంటి అని అంటే మొర్దెకై. మొర్దెకైలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పోలికలను మనం చూడబోతాం. మొర్దెకైలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి పోలికలు, అలాగూ ప్రభు చిత్తమైతే ఒక 5 సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకే రండి. మొదటిగా దేవుని వాక్యంలో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఇప్పుడు మొట్టమొదటి పోలికను మనం చూస్తున్నాం, మొట్టమొదటి మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ మొర్దెకై ఎవరంట? చెరపట్టబడిన వారిలో ఒకడు. ఎక్కడికి చెరపట్టబడ్డాడు అని అంటే బబులోనుకు చెరకుపోయాడు, బబులోనుకు చెరపట్టబడ్డాడు. అదిగా రాయబడిన చక్కని మాట. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడ్డాడు. యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో అనేకులు ఉన్నారు. అయితే వారిలో ఒకడు మొర్దెకై. ఇప్పుడు మొర్దెకై ఎవరు? చెరపట్టబడిన వారిలో ఒకడు. మరి పోలికలో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా మనం చూడవచ్చు. దయచేసి రండి దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం. యేసు, చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇక్కడ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మొర్దెకై చెరపట్టబడిన వారిలో ఒకడు. ఇప్పుడు ఈ మాటను మనం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం 50వ వచనంలో ఆయన చెరపట్టబడినట్లు మనం అక్కడ చూస్తున్నాం. ఆయన చెరపట్టబడ్డాడు, ఆయన పట్టబడ్డాడు, ఆయన మన నిమిత్తమై పట్టబడ్డాడు, ఆయన మానవుని కొరకే ఆయన పట్టబడ్డాడు. పాపము నుండి విడిపించడానికి, శత్రువు చేతిలోనిటిని విడిపించడానికి
అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మానవుణ్ణి విడిపించడానికి ఆయన పట్టబడ్డాడు. అందుకే రాయబడిన ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మంచి మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు, చాలంతే. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఆయన చెరపట్టబడ్డాడు. ఆయన మానవుని విడిపించడానికి, ఆయన మానవుని విడుదల అనుగ్రహించడానికి ఆయన చెరపట్టబడ్డాడు. పాపంలో ఉన్న మానవునికి విడుదల ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఉన్నటువంటి మానవునికి విడుదల ఎక్కడి నుంచి? జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తూ 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి మాట అన్నాడు. దయచేసి రండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఏంటి అంధకార సంబంధమైన అధికారం అని అంటే, దయచేసి రండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మన్నించాలి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనములో ఓ మంచి మాట. అక్కడ సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, చాలంతే. అక్కడ ఓ మంచి మాట. సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టినటువంటి వీరు ఎవరు? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టాడు మానవుల్ని. ఇప్పుడు ఈ వెలుగులో మనం చూస్తే అంధకార సంబంధమైన అధికారం ఏంటి అని అంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఒకటి సాతాను. అంధకార సంబంధమైన అధికారం ఏంటి అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఏంటి అంధకారం? అంధకారం ఏంటి? అంధకార సంబంధులకు లోకనాథులు. ఇది అంధకారం. ఏంటి అంధకారం అని అంటే, ఇంకో మాటకు వస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలోనే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిని. చీకటి ఏం జ్ఞాపకం చేస్తుంది? చీకటి పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది. అవును, ఇప్పుడు పాపం నుండి ఆయన ఏం చేసిన వాడు? అంధకార సంబంధమైన అధికారం అనగా ఆ పాపం నుండి ఆయన మనల్ని విడిపించినవాడు. ఎలా కలిగింది విడుదల? మన్నించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో సెలవిచ్చిన ఒక మాట అక్కడ మనం చూస్తాం. కొలస్సీ 1:14, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఆ కుమారుని యందు మనకు విమోచనం. విడుదల ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనానికి వస్తే, దయచేసి రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, ఏమన్నాడు కింద? కడిగిన వానికి. మన పాపముల నుండి మనలను కడిగిన వానికి. ఇంకో మాట బాగుంది ఇక్కడ, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఆయన ఏం చేశాడు? మనల్ని విడిపించాడు. ఎలా విడిపించాడు? కొలస్సీ 1:14 ప్రకారం, ఆ కుమారుని యందు మనకు విమోచనం. ఏంటి ఆ కుమారునిలో అంటే, ఆయన ద్వారా మనకు విడుదల ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆయన ప్రశస్తమైన రక్తం చేత. 1 పేతురు 1వ అధ్యాయం 17-18 వచనంలో, అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి
గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు ఏం చేశారు? విమోచింపబడ్డారు. రక్తము ఏంటంట? రక్తమును గురించి ఏం చెప్పాడు? లేవికాండం 17:11 రక్తము దేహమునకు ప్రాణం అన్నాడు. ఇప్పుడు మన విడుదల, మన విమోచన ఏంటయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం. అది మన విడుదల, అది మనకు విమోచనము. ఇప్పుడు జ్ఞాపకం చేస్తే ఒక 2 మాటలు. ఆదికాండం దయచేసి రండి, 4వ అధ్యాయంకి వద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనంలో ఓ చక్కని మాట అక్కడ. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు. ఇక్కడ ఏంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి. హేబేలు యొక్క రక్తం ఏం చేస్తుందంట? మొరపెట్టుచున్నది. రండి, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. ఓ చక్కని మాట అక్కడ. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని కనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయదను. నాబోతు రక్తం ఏం కోరుతుంది చెప్పండి, అర్థం కావాలి. ఇంకా ప్రతీకారాన్ని కోరుతుంది. హేబేలు రక్తం ఏం కోరుతుంది? ప్రతిదండన కోరుతుంది. ఇక్కడ మరి నాబోతు రక్తం ప్రతీకారాన్ని కోరుతుంది. రండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంకి వద్దాం. రండి, దయచేసి మీ బైబిల్ తిప్పండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10 వచనాల్లో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు కొంతమంది బలిపీఠం క్రింద కొంతమందిని చూశాడు భక్తుడు యోహాను. వారు ఎవరంట? శిరఛేదనము చేయబడిన వారు. ఇంకో మాట చెప్తే వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును ఏం చేయబడిన వారు? వారు చంపబడిన వారు. ఇప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటే వారి రక్తం ఏం కోరుతుంది? భూనివాసులకు నీవు ప్రతిదండన ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు 3 వ్యక్తులు చూసావు. ఒకటి హేబేల్ రక్తం ప్రతిదండన కోరుతుంది, నాబోతు రక్తం ప్రతీకారాన్ని కోరుతుంది, ఇక్కడ వీరి రక్తం ఏం కోరుతుంది? ప్రతిదండన కోరుతుంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ప్రతీకారాన్ని కోరలేదు, ప్రతిదండనను కోరలేదు. కానీ ఆయన రక్తం ఏం చేసింది మరి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగింది అని చెప్పాలి. ఎఫెసీ 1:7 ప్రకారము ఆయన కుమారునియందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ మనకు కలుగుచున్నది. అట్లా ఆయన ప్రశస్తమైన రక్తం మనల పాపములను ప్రతి దోషము నుండి మనల్ని కడిగింది. రెండోది ఏం చేసిందంటే మొదటి యోహాను 1:7లోనే కడిగి మనల్ని ఏం చేసిందంట? పవిత్రపరిచింది, పవిత్రతలోనికి తీసుకొని వచ్చింది, పరిశుద్ధతలోనికి తీసుకొని వచ్చింది ఆయన రక్తం. ఇప్పుడు మాట చెప్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో వారిని గురించి పలికినట్టు ఒక చక్కని మాట ఏంటి అని అంటే, ఏలైనగా మీరు ఎవరంట? దేవుని వలన దేవుని సంగమని రాయబడింది ఒక మాట. ఇంకా కిందికి వస్తే మీరెవరు? పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడినవారు. ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు వాళ్ళు? కడగబడిన వారు. ఈరోజు ఇక్కడ చేరువచ్చిన మనం మన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్తం మనల్ని కడిగింది, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేసింది, ఆయన రక్తం మనకి ఏం చేసింది? రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం దయచేసి రండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తు మన కొరకు చనిపోయాను,
కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి ఆయన రక్తం ఏం చేసిందంట? క్షమించింది. ఎఫెసీ 1:7 క్షమించింది. ఆయన రక్తం ఏం చేసింది? రోమా 5:9 ఆయన రక్తం మనల్ని ఏం చేసిందంట? నీతిమంతులనుగా చేసింది. ఆయన రక్తం ఏం చేసింది? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దయచేసి రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మీరు సమీపస్తులైన. ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? క్రీస్తుకు సమీపస్తులుగా చేసింది. అంటే మునుపు ఎవరు ఏ స్థితిలో ఉన్నవారు అన్నప్పుడు 12వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఆఖరి పంక్తిలో క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఒకప్పుడు ఎవరు ఏంటి స్థితి అంటే క్రీస్తుకు దూరస్తులు. అయితే క్రీస్తు రక్తం వల్ల మీరు ఇప్పుడు ఎవరు? సమీపస్తులుగా చేయబడ్డారు. ఆయన రక్తం ఏం చేసింది? ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఎంత చక్కని శ్రేష్టమైన ధన్యతలోనికి మనకు తీసుకునొచ్చు. ఆ కుమారుని ద్వారా, ఆ కుమారుని యందు మనకేం కలిగిందంట? విమోచనం. అనగా విమోచనం అంటే ఏంటి? పాప క్షమాపణ. ఆ క్షమాపణ మనకు ఎక్కడ ఉద్భవించింది? సిలువలో మనకు అనుగ్రహించబడింది ఆయన ప్రశస్తమైన విలువైన అమూల్యమైన రక్తం. అందుకే 1 పేతురు 3:18 మనం చదువుకుంటూ వచ్చాం. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకున్న ఒక మాట, ఆయన మన కొరకే ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తమును జ్ఞాపకం చేసుకుంటాం. ఆ రక్తం మనల్ని ఏం చేసింది? క్షమించింది, నీతిమంతులుగా చేసింది, సమీపస్తులుగా చేసింది. కొలస్సీ పత్రిక దయచేసి రండి. ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. శిలువ రక్తము చేత ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని. 22వ వచనంలో ఆఖరి పంక్తిలో మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. చాలండి. ఆయన ప్రశస్తమైన రక్తం మనల్ని ఏం చేసింది? సమాధానపరిచింది. సృష్టించిన సృష్టికర్త, సృష్టింపబడిన మానవులం మనం. సృష్టించిన సృష్టికర్తకు సృష్టింపబడిన మానవునికి మధ్య వైరం ఉంది. ఆ వైరమును ఆయన తీసివేశాడు. ఆయన మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. అందుకే ప్రభువుని స్తుతించు. మొదటిగా ఏం జ్ఞాపకం చేసుకున్నాం? మొర్దెకైలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏంటి? ఆయన చెరపట్టబడిన వారిలో ఒకడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయబడ్డాడు? చెరపట్టబడ్డాడు. 2వ మాటకు వద్దాం రండి దయచేసి. దేవుని వాక్యములో నుండి 2వ మాటకు వద్దాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టము పుట్టించుగా. మరొక వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. సంహరింపబడుటకును హతము చేయబడుటకును నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. చాలు ఇప్పుడు అంతే. రెండవదిగా ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే ఏంటంట? మొర్దెకై తన జనాంగమంతా ఏం చేయబడ్డారంట? అమ్మబడ్డారు. దేనికి? వెండికి అమ్మబడ్డారు. దేనికి? సంహరింపబడటానికి, నశించడానికి. నేనును నా జనమును ఏం చేయబడ్డాం? అమ్మబడ్డాం. వెండికి అమ్మబడ్డాం. ఈ వెలుగులో మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయబడ్డాడు? చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అమ్మబడ్డాడు. దేనికి అమ్మబడ్డాడు? చెప్పండి. రిఫరెన్స్ చెప్పండి. రండి దయచేసి మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఓ చక్కని మాట అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతరని వారిని అడిగను. అందుకు వారు
30 వెండి నాణెములు తూచి వానికి అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును. ఇప్పుడు మొర్దెకైలో ఉన్న రెండవ లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ పోలికను మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మొర్దెకై తన జనాంగము, మొర్దెకై వారు ఏం చేయబడ్డారు? వెండికి అమ్మబడ్డారు. దేనికి? సంహరింపబడటానికి, నశించడానికి. నేనును నా జనులం బొత్తిగా అమ్మబడినవారు. ఆ వెలుగులో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచినప్పుడు ఆయన ఏం చేయబడ్డాడంటండి? ఆయన వెండికి అమ్మబడ్డాడు. 30 వెండి నాణెములకు ఆయన అమ్మబడ్డాడు. వాస్తవానికి ఎవరు? వాస్తవానికి ఆ స్థితి మంది. అమ్మబడింది మనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అపోస్తలుడు ఏం చెప్పాడు? దయచేసి రండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై, నేను పాపమునకు అమ్మబడ్డా. అయితే అమ్మబడింది ఎవరు? మనమైతే ఆయన ఏం చేయబడ్డాడు? మరి ఆయన అమ్మబడ్డాడు. ఇప్పుడు ఆత్మీయంగా ఈ వాక్య వెలుగులో జ్ఞాపకం చేసుకుంటే, శరీర సంబంధులమై అమ్మబడినటువంటి మనం, శత్రువుకి అమ్మబడినటువంటి మనం, పాపానికి అమ్మబడినటువంటి మనలను ఆయన కొన్నాడు. ఆయన కొన్నాడు. ఆయన అమ్మబడ్డాడు. ఆయన మనల్ని కొన్నాడు. అమ్మబడిన వారు మనం. మన పాప స్థితిని బట్టి ఈరోజు ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెండి నాణాలకు అమ్మబడ్డాడు మన కొరకే. జ్ఞాపకం చేసుకుంటే ఓ చక్కని మాట ఇక్కడ మనం ఆ వెలుగులో చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి వద్దాం. దయచేసి రెండవ చక్కని మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 45-46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొన్నాడంట. పరలోక రాజ్యము ఒక మంచి ముత్యమును కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉంది. ఆ వర్తకుడు ఎవరు? ఆ వర్తకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ముత్యం ఎవరు? ఆ అమూల్యమైన ముత్యమును ఆయన కనుగొని ఆయన ఏం చేశాడంట? దాన్ని తనకున్నదంతయు, తనకు కలిగినదంతయు అమ్మివేసుకొని దాన్ని కొన్నాడంట. అందుకే ఏం రాయబడింది? తనకున్నదంతా అంటే ఏంటి? ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఆయన గొప్పతనం? మహామహుడు, దేవుని కుడిపార్శ్వం అందున్నటువంటి వాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ దేవుని కుడిపార్శ్వం అందున్నటువంటి వాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. కిందకు వస్తే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక జ్ఞాపకం చేసుకుంటే 11వ వచనంలో, ఫిలిప్పీ 2:11 వచనంలో, అన్ని నామముల కంటే పైనామం ఆయనకు హెచ్చింపబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఎవరు ఇంకా ఆయన? కొలస్సీ 1:16లో ఆది సంభూతుడు, 1:17లో సర్వ సృష్టికి ఆది సంభూతుడు. 18వ వచనంలో రాయబడింది ఒక్కో మాట. ఆయన ఎవడంట? సమస్తమును నిర్మించినవాడు, సమస్తమును కలుగు చేసినవాడు. ఇక మాటకు వస్తే ఎవరైనా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయనను మహిమా కిరీటములు ప్రభావములు ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము. ఆయన ఎవరు? ఉన్నతుడైనటువంటి ఆ దేవుడు మన కొరకు ఏం చేయబడ్డాడంటండి? తనకు కలిగినదంతయు అమ్మివేయబడి. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదువుకుందామా? దయచేసి రండి. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన స్థితి. ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడు, ఎలా తగ్గించబడ్డాడో జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ 2:7-8-9 వచనాల్లో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇలాంటి దేవుడు ఆయన తన్ను తాను ఖాళీ చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. ఖాళీ చేయబడ్డాడు. దేని కొరకే?
మన కొరకే. ఆయన పాపానికి అమ్మబడినటువంటి మనలను ఆయన ఏం చేయబడ్డాడు? తనకున్నదంతా, తనకు కలిగినదంతటిని విడిచిపెట్టేశాడు. ఆయన మనల్ని కొన్నాడు. ఏం కొన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి రండి, 6వ అధ్యాయము 19-20 వచనాలు జ్ఞాపకం చేసుకుంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని. ఒకప్పుడు ఈ దేహాలు ఏంటి? పాపమునకు, శరీర సంబంధమైన కార్యములకు అమ్మబడ్డాయి, దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, 6వ అధ్యాయంలో అనుకుంటాను, దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి, మరియు చావునకు లోనైన మీ శరీరాలు అని పలుకుతూ వచ్చాడు భక్తుడు. అయితే ఇలాంటి శరీరాన్ని ఏం చేశాడంట? ఆయన కొన్నాడు. ఇలాంటి వారిని కొన్నాడు. ఆయన కొని ఏం చేశాడంట? దేవుని సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరో మనం? దేవుని సొత్తు అయిన ప్రజలు కనుక దేవుని మహిమపరుస్తాం మన దేహాలతో. రెండవ పోలికను ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంటి? చెరపట్టబడిన వారిలో ఒకడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏం చేయబడ్డాడు? చెరపట్టబడ్డాడు. రెండవదిగా ఏంటి? వెండికి నేనును నా జనులను అమ్మబడిన వారము. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎవరంట? అమ్మబడినటువంటి వాడు, మన కొరకు ఆయన అమ్మబడిన వాడు. మూడవదిగా ఇంకో మాటకు వద్దాం, దయచేసి రండి. మూడవదిగా మరొక మాటకు వద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడే బయలువెళ్ళి రాజుగుమ్మము నుండి మొర్దుకై తను చూచియో అతడు లేచి నిలవకియో కదలకియో ఉన్నందున మొర్దుకై మీద బహుగా కోపగించను. ఈ చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు. మొర్దుకై మీద బహుగా కోపగించాడు. ఎందుకు కోపగించాడు? వంగకయు, లేవకయు, నమస్కరించకయు. యూదులు ఏం చేస్తారు? యూదులు దేవునికి మాత్రమే నమస్కరిస్తారు. యూదులు ధర్మశాస్త్రమును అనుసరించడు వారు. ఈ వెలుగులో చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రము నెరవేర్చారు. అలాగే మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రములైన ప్రవక్తల ప్రవచనములైన నేను కొట్టివేయటకు వచ్చిందని తలంచవద్దు, వాటిని నెరవేర్చటకే కానీ నేను కొట్టివేయటకు రాలేదు, ఆయన నెరవేర్చాడు. ఇప్పుడు మొదటికైనా మనం చూస్తే అతను ధర్మశాస్త్రం ప్రకారము నిలవబడిన ఒక మంచి వ్యక్తిలా మనకు కనబడుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ తలంపుకు మనం వస్తే మొర్దెకై మీద హామాను ఏం చేశాడంటే బహుగా కోపగించాడు. అంటే ద్వేషము. ఇంకో మాట చెప్తే ఇది ఇలాగో, మొర్దెకై ఏం చేయబడుతున్నాడంట? ద్వేషింపబడుతున్నాడు. ఈ అనుభవంలో మనం చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేయబడ్డాడంట చెప్తారా? ఆయన దూషించబడ్డాడు. ఎక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక, దయచేసి రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాల్లో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటుని ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపుగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అయితే ఇంకో చక్కని మాట, ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉన్నాడట. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏం చేయబడ్డాడు? దూషించబడ్డాడు. ఏం దూషించబడ్డాడు? ఆయన వీడు తుండిపోతు, వీడు త్రాగుబోతు, ఇంకా వీడు బయల్జెబూలు దయ్యం పట్టినవాడని, ఇంకా ఆయన ఏం చేశారు? వీడు పరిసయ్యుడని, పాపుల్లో ప్రథముడని ఆయన దూషించబడ్డాడు. ఎవరి నిమిత్తం దూషించబడ్డాడు? మానవుడి నిమిత్తం ఆయన దూషించబడ్డాడు. చదువుకుందాం, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, దయచేసి రండి దేవుని వాక్యంలో నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం నుండి 44 వరకు చక్కని భాగం ఇది. ఇప్పుడు 40వ వచనం చదువుదాం.
దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సులువు మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను ఏం చేశారంట, దూషించిరి. 41వ వచనంలో ఆయనను అపహసించుచు. ఆ కిందికి వస్తే 42వ వచనంలో వీడు తన్ను తానే రక్షించుకొనలేడు, ఇతరులను రక్షించను. అయితే జ్ఞాపకం చేసుకుంటే ఈ భాగం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు అని అంటే ఆయన దూషించబడ్డాడు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఈ పోలికను మనం ఇక్కడ చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దూషించబడ్డారు. ఇప్పుడు 3 మాటలు చూసాం. 4వ పంక్తికి 4వ మాటకు వద్దాం, దయచేసి రండి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయంకి వద్దాం. 7వ అధ్యాయంకి వద్దాం. 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. రాజు ముందర నుండి షండులలో హర్బోనానునొకడు ఏలినవాడ చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞయించింది. ఇప్పుడు 4వ పోలికలోనికి మనం వస్తే, ఇప్పుడు ఒక చక్కని మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మొర్దెకైకి ఏం సిద్ధం చేశారు, ఉరికొయ్యను సిద్ధం చేశారు. ఎంత ఎత్తుందంటే అది 50 మూరల ఎత్తు, సుమారు 75 అడుగుల ఎత్తు. సుమారు 75 అడుగుల ఎత్తు. ఒక మనిషిని ఉరి తీయటానికి ఎన్ని అడుగులో ఎత్తు తాను చేయించాడు? 75 అడుగుల ఎత్తు. ఎందుకు అంటే ఆ ప్రాంతం అంతా కనబడాలి, ఆ వ్యక్తి ఆ పైకి కనబడాలని చెప్పేసి 75 అడుగుల ఎత్తు తాను చేయించాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఇది సిద్ధపరచబడినటువంటి ఈ సిలువ, సిద్ధపరిచినటువంటి ఈ ఉరికొయ్య ఎవరికి సిద్ధమైంది? తర్వాత హామానుకు అది అనుగ్రహించబడింది. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక మాట ఉంది కదా, గుంటను త్రవ్విన వాడే దానిలో పడతాడు. మనం వాడతాం కదా సామెత కూడా కదా, తాను తవ్విన గుంటలో తానే పడతాడు. ఇప్పుడు మొర్దెకై ఆ స్థితిని తప్పించబడినట్లుగా మనం చూస్తాం. తప్పింపబడినటువంటి దానిని మనం ఏం పేరు పెడదామంటే, తాను విజయమును పొందాడు. తాను పొందిన విజయం అన్నప్పుడు తనకు సిలువను సిద్ధం చేశారు. అయితే దానిపై ఆయన పొందిన విజయం మొర్దెకై. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఏం సిద్ధం చేశారు చెప్పండి? ఆయనకు సిలువను సిద్ధం చేశారు. శత్రువు ఆయనకు సిలువను సిద్ధం చేసింది. అయితే ఆయన ఆ సిలువపై ఏం చేశాడంట? ఆయన ఆ సిలువపై విజయాన్ని తీసుకొని వచ్చాడు. మనకు ఆయన జయమును తీసుకొని వచ్చాడు. అందుకే మనం చదివిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చక్కని మాటకి వెళ్తే, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను చూచితిని. అక్కడ పొందిన జయము, అక్కడికి పొందిన విజయం అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాము. అక్కడ ఈ మాట దగ్గరికి మనం వచ్చినప్పుడు సిలువ ఏం జ్ఞాపకం చేస్తుందండి? సిలువ శాపమును, సిలువ మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. సిలువ ఏం జ్ఞాపకం చేస్తుంది? ఎవడు పాపం చేశాడో వాడు చనిపోవాలి. ధర్మశాస్త్రం మన్నించాలి. ధర్మశాస్త్రం ఏం జ్ఞాపకం చేస్తుంది మనకు? ధర్మశాస్త్రము ఏ వ్యక్తి పాపం చేశాడో ఆ వ్యక్తి చనిపోవాలి. అయితే ఈ ధర్మశాస్త్రం ఆయన ఏం చేశాడంట? కొలస్సీలకు రాసిన పత్రిక దయచేసి రండి, 2వ అధ్యాయంకి వద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, 14, 15 కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఏం చేశాడంట? ఎత్తివేసి. ఇప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ధర్మశాస్త్రం ఏంటది? దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు. ఏంటి ఆజ్ఞలు? అది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం మన మీద ఏం చేసిందంట? మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉంది ఆ పత్రం.
అయితే దానిని ఏం చేశాడు? ఆయన మేకులతో సిలువకు కొట్టి ఆయన ఏం చేశాడంటే దాని మీద ఉన్నటువంటి చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఏం చేశాడు? మన అపరాధములన్నిటినీ క్షమించి వేసి ఇంకేం చేశాడు? కింద ఇంకో మాట అక్కడ, ఆయనతో కూడా మిమ్మను జీవింపజేశాను. ఓ చక్కని మాట ఈరోజు ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శిలువపై తీసుకొచ్చినటువంటి జయము ఎంత గొప్పది. 1 కొరింథీ 15:50 రండి దయచేసి. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 15:54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం రింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము. దీనిని ఆయన ఏం చేశాడంట? దీనిపై ఆయన పొందిన విజయం. ఈరోజు ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేయాలి. ఈ మాటను బట్టి మనం చేస్తే సిలువపై ఆయన మనకు తీసుకొచ్చిన విజయాన్ని బట్టి ఈరోజు మనకేం లేదు. రెండో మరణం అనేది మన మీదకి ఇంకా ఎంత మాత్రము ఏలుబడి లేదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం ఏం చేయబడుతున్నాం ఇప్పుడు? ఆయనతో కూడా మిమ్మల్ని ఏం చేశాడంట? జీవింపజేశాడు. ఆయన యందు మనకు అనుగ్రహించిన జీవం, దానికంటే ముందు మనం రావాల్సిన మరణం మన మీదకి రాలేదు, కానీ దాని నుండి తప్పించబడి జీవము మనకు అనుగ్రహించబడుతూ వచ్చింది సిలువపై ఆయన పొందిన విజయం. ఇంకొక పోలికను మనం జ్ఞాపకం చేసుకుందాం రండి దయచేసి. ఎస్తేరు గ్రంథము చివరిగా మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం రండి దయచేసి. 8:15. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారతో చేయబడిన ధూమ్ర వర్ణములు గల వస్త్రములను ధరించుకునేవాడే రాజు సముఖం నుండి బయలుదేరెను. ఇప్పుడు ఇంకో మాట చదువుకుందాం. 10వ అధ్యాయంలోనికి వద్దాం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలోనికి వస్తే, మొర్దెకై యొక్క బలమును గురించి, అతడు సామర్థ్యం చేతన చేసిన కార్యములన్నింటిని గురించి, రాజు అతనిని గణపరిచిన సంగతిని గురించి మాదీయుల యొక్క పారసీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 3వ వచనం, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునే, తన దేశస్థులలో చాలామందికి ఎట్లా ఉన్నాడంట? ఇప్పుడు 5వ పోలికలోనికి వస్తే మొర్దెకై ఏం చేయబడ్డాడు? రాజవస్త్రాలు ధరించాడు, రాజవంగరమును ధరించాడు, కిరీటమును ధరించిన వానిగా చూస్తున్నాం. మంచి పొజిషన్లో తాను కనబడుతున్నట్టు చూస్తున్నాం. రాజుకు ప్రధానమంత్రిగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. అయితే ఏం చేస్తున్నాడంట? తన జనుల యొక్క క్షేమమును విచారించుచున్నాడు. ఇంకో మాట పైన తన వారందరితో సమాధానంగా ఉంటూ, ఇంకో మాట చాలామందికి ఇష్టడుగా. ఈ మాటను బట్టి నేను పైన ఇంకో మాట చెప్తే ఇక్కడ ఎలా ఉన్నాడంట అంటే, విచారించేవాడు, తన జనులందరి యోగక్షేమములు విచారించేవాడు. అంటే ఏం చేస్తున్నాడు? తాను తన జనుల కొరకై ఒక విజ్ఞాపనకర్తగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఈరోజు ఈ పోలికలో మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎవరంట? ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఎవరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడంట? ఎలా ఉన్నాడు ఆయన? చదువుకుందాం ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దయచేసి రండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయవాడు. 27వ వచనంలో మరొక మాట, 2వ పంక్తిలో, ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము. ఆయన ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ పోలికలో మనం చూస్తే ఆయన మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఇంకో మాట చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో
ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన ఓ చక్కని మాటలు అక్కడ 9వ వచనం, ఏమని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడంట, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించున్న వారు నీ వారైనందున వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కొరకు? నీ వారైనందున. ఇప్పుడు ఎవరు మనం? మన కొరకు ఆయన ప్రార్థన చేయటం. ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? 15వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని నేను ప్రార్థించుచున్నాను. చక్కని మాట. దుష్టుని నుండి అంటే కీడు నుండి వారిని తప్పించమని నేను వారి కొరకు ప్రార్థన చేయించాను. ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటా, రక్షింపబడినటువంటి మన జీవితాల్లో మన ప్రభు మనకేమై ఉన్నాడు అని అంటే, ఆయన మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. మన కొరకు ప్రార్థించే ప్రార్థనాపరుని ఆయన ఇక్కడ మనం చూస్తున్నాం. మన కొరకు విజ్ఞాపనం చేసే విజ్ఞాపనకర్త ఏమని చేస్తున్నాడు? లోకములో కాదనం మనం, మలినం, మాలిన్యం ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి నుండి మనం తప్పించబడే, కీడు నుండి తప్పించబడటానికి ఆయన మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. రోమా 8:34 ప్రకారం దేవుని కుడిపార్శ్వమున ఉన్నటువంటి ఆయన మన కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. అందుకే ప్రభువుని మనం స్తుతిద్దాం. 5 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఏంటి? చెరపట్టబడిన వారిలో ఒకడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెరపట్టబడ్డాడు. ఆయన మనల్ని చెరలో నుండి విడిపించినవాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు మొర్దెకై ఏం చేయబడినవాడు? వెండికి అమ్మబడినవాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెండికి అమ్మబడినవాడు. వాస్తవానికి అమ్మబడింది మనం. అయితే మనల్ని విడిపించాడు. ఆ శరీరం నుండి ఆయన దేవుని సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మూడవదిగా ఇంకేంటి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం? ఆ వెలుగులో ఏంటి మూడవదిగా చెప్పండి? దూషింపబడుట. మొర్దెకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తమే ఆయన ఏం చేయబడ్డాడు? దూషించబడ్డాడు. నాలుగవదిగా ఏంటి? ఆయనకు శత్రువు ఏమి సిద్ధపరచబడింది? ఉరికొయ్యను సిద్ధం చేశారు మొర్దెకై. ఈరోజు శత్రువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సిలువను సిద్ధం చేస్తే, ఆ సిలువ ఆయన పొందిన విజయం, ఆయన మనకు తెచ్చినటువంటి జయము, దానికై మనం ప్రభువును స్తుతిద్దాం. ఐదవదిగా మొర్దెకై ఎలా ఉన్నాడు? తన జనుల నిమిత్తం విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో మన కొరకై ఆయన విజ్ఞాపనకర్తగా మనకు. అందుకే ప్రభువును స్తుతించి ప్రభువును కనపరుద్దాం.